పెళ్లి ఆపడం ఈ సమస్యకు పరిష్కారం కాదు తల్లి. మీకు ముందే చెప్పాను, దేవా విషయంలో మీ అభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది అంటే పెదబాబు ఇష్టాన్ని గౌరవిస్తా అన్నారు. ఇప్పుడు మేమున్న సందిగ్ధం మీకు అర్థమైపోయి ఉంటుంది సిద్ధాంతి గారు. పెదబాబుకి గతం గుర్తులేదు. తన గుండెల్లో ఉన్నది నీలాంబర కాదా అన్న విషయం పెదబాబుని కలిచివేస్తోంది. మాట ప్రకారం పెళ్లి చేయడమా, లేకపోతే మాట పోయినా పర్వాలేదు పెదబాబు ప్రాణం నలగకూడదు అంటే ఈ పెళ్లి ఆపుదామని ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాం. ఈ పెళ్లి వాయిదా వేస్తే దేవేంద్ర ప్రాణం నలిగిపోతుందని భావిస్తున్నారు. కానీ ఈ పెళ్లి ఆగిపోతే తన ప్రాణమే పోతుంది. దైవం నిర్ణయించిన బ్రహ్మముహూర్తంలో దేవేంద్ర భూపతి పెళ్లి జరిగి తీరాల్సిందే. లేదంటే పచ్చటి పందిట్లో వరుడు నేలరాలిపోతాడు. సిద్ధాంతి గారు, అవును, పరిష్కారం లేని సమస్యలను అంగీకరించి కాలానుగుణంగా వెళ్ళాలి. నేను చెప్పిన సమయాన్ని, విధాత వ్రాసిన వ్రాతను అనుసరించాల్సిందే. ఏ కారణం వల్లో మానవ ప్రయత్నంలో భగవత్ సంకల్పాన్ని అడ్డుకుంటే జరిగేది అనర్థమే. మాతృమూర్తి అయిన మీ ప్రాణానికి కూడా గండం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ పెళ్ళి ఆపమని అమ్మను అడుగుదామని వచ్చాను. కానీ ఈ పెళ్ళి ఆగితే అమ్మకి ప్రాణగండం ఉందా? నా పెళ్ళికి అమ్మ జీవితాన్ని, ప్రాణాన్ని ముడిపెట్టాడా భగవంతుడు? అమ్మా, నీకోసం దేన్నైనా భరిస్తాను. అది నరకమైనా సరే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెదబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.